చెట్టు మరియు పక్షి. ఒకప్పుడు ఒక పచ్చని మైదానంలో పెద్ద చెట్టు ఉండేది. దాని కొమ్మలు బలంగా ఆకులు మెరిసేలా ఉండేవి. ఒకరోజు ఉదయం ఒక రంగురంగుల చిన్న పక్షి ఎగిరి వచ్చి ఆ చెట్టు కొమ్మపై కూర్చుంది. చెట్టు మృదువుగా చెప్పింది, స్వాగతం చిన్న పక్షి. నీవు అలసిపోయి ఉంటావు, ఇక్కడ విశ్రాంతి తీసుకో. పక్షి ఆనందంగా చిలకరించింది. ధన్యవాదాలు చెట్టు. నువ్వు ఎంతో దయగలవు. కొన్ని రోజుల్లో వారు మంచి స్నేహితులు అయ్యారు. పక్షి పాటలు పాడేది, చెట్టు గాలిలో ఊగుతూ వినేది. తరువాత పక్షి చెట్టు మీద గూటి కట్టింది. చెట్టు ఆనందంగా ఆ గూటిని కాపాడేది. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. గాలి గట్టిగా వీచింది, వర్షం కురిసింది. పక్షి భయపడింది. చెట్టు మెల్లగా అన్నది, భయపడకు స్నేహితా, నేను నిన్ను రక్షిస్తాను. అది తన కొమ్మలను విస్తరించి పక్షి గూటిని కాపాడింది. తుఫాను ఆగిన తరువాత పక్షి సురక్షితంగా ఉంది. అది ఆనందంతో చెప్పింది, నీవల్లే నా గూటి రక్షించబడింది. చెట్టు నవ్వుతూ చెప్పింది, అదే స్నేహం లక్షణం. కాలం మారింది. పక్షి దూరం వెళ్లాల్సి వచ్చింది. చెట్టు బాధతో అడిగింది, నువ్వు తిరిగి వస్తావా? పక్షి చెప్పింది, ఖచ్చితంగా వస్తాను. నిజమైన స్నేహితులు ఎప్పటికీ దూరం కావు. కొన్ని నెలలు గడిచాయి. వర్షం, చలివేడి అన్నీ వచ్చాయి. చెట్టు ఒంటరిగా నిలబడి ఉంది. ఒకరోజు ఉదయం పక్షి తిరిగి వచ్చింది. అది చెట్టువైపు ఎగిరివచ్చి ఆనందంగా కౌగిలించుకుంది. చెట్టు సంతోషంగా నవ్వింది. పక్షి తన మధురమైన పాట పాడింది. ఇద్దరూ ఇంద్రధనుస్సు కింద సంతోషంగా నిలబడ్డారు. నీతి: నిజమైన స్నేహం ఎప్పటికీ తగ్గదు. అది హృదయం